ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు 3 times better Bharati Cement. అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. సరే, ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. ఆటల పోటీ పెట్టిండ్రు, ఫోన్ ముట్టకుండా ఉండేటట్లు గెలిచిన వాళ్ళకి ఇస్తారట సర్ప్రైజింగ్ గిఫ్ట్లు. పానీపూరి తింటుంటే దౌడ పట్టేసింది అక్కకు, మీరైతే జర పైలంగా తినుండ్రి పబ్లిక్. పిల్లలు రాస్తుండ్రు 2 చేతులతోని 2 భాషలు, వీళ్ళ టాలెంట్ కొట్టాల్సిందే అందరం సప్పట్లు. ఎలక్షన్ల టైంలో మస్తు తమాషాలు జరుగుతాయి. నామినేషన్లు వేసే కాడ నుంచి ఇల్లు తిరుగుకుంటా ప్రచారం చేసే వరకు అంత గమ్మత్ ఉంటుంది. పదవి కోసం, పబ్లిసిటీ కోసం ఎన్నికలలో పోటీ చేసే క్యాండిడేట్లు తీరుల కథలు పడుతుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు అవుతున్నాయి కదా, అవో అటు చూడుర్రి. ఊరిని లెవలో కానీ షెరో గుర్రం ఎక్కి కూర్చున్నారు కదా, చుట్టుముట్టు జనం సుత బాగానే జమ అయినరు. డప్పు సప్పులక గుర్రాలు కూడా డించికి అని స్టెప్పులు వేస్తున్నాయి. ఇదేదో పెళ్లి ఊరేగింపు అనుకునేరు. పెళ్లి కాదు, వాళ్ళు పెళ్లి పిల్లగాళ్ళు కాదు, పంచాయతీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా. అందరి లెక్కన వచ్చి నామినేషన్ వేస్తే ఎరైటీ ఏముంటుందని 20,000 పెట్టి 2 గుర్రాలను కిరాయికి తీసుకొని వాటి మీద స్వారీ చేసుకుంటా నామినేషన్ వేసేదందుకు పోయిండు. సంగారెడ్డి జిల్లా తాడ్మనూరు సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న వీరారెడ్డి అనే ఈ పెద్ద మనిషి. ఇక వీరారెడ్డి కథ ఇదైతే, ఇదే సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుని అంతా రెడీ చేసుకున్నాడు చంద్రశేఖర్ అని అన్న. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టు ఆ ఊరి సర్పంచ్ పదవి ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ అయిందట. ఇట్లయితే లాభం లేదని ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన ఈ అమ్మాయిని అప్పటికప్పుడు లగ్గం చేసుకొని ఆమెతోని సర్పంచ్ పదవికి నామినేషన్ ఇప్పించిండు. ఊరిని ఇదేం కథరో, సర్పంచ్ పదవి కోసం పెళ్లి చేసుకున్నావా అని ఊరోళ్ళు అడిగితే, మేమిద్దరం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాము, ఇప్పుడు ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము అనుకొచ్చిండ్రట. ఇక ఈ ఫ్లెక్సీ చూస్తున్నారా, నేను మడిపల్లి గ్రామవాసిని, నోట్లకు అమ్ముడు పోయే ఓట్లు మా ఇంట్లో లేవు, ఓట్ల కోసం నోట్లు పట్టుకొని మా ఇంటికి ఎవరు రాకండి, తస్మాత్ జాగ్రత్త అని రాసి వాళ్ళ ఇంటి కిటికీకి అలాడదీసిండు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల్ మడిపల్లికి చెందిన కాందారి రమేష్ అనే అన్న. ఊరు డెవలప్మెంట్ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ఓట్లేస్తామని చెప్పుకొచ్చిండు. సూపర్లే, ఊరోళ్ళందరూ కూడా రమేష్ అన్న లెక్కనే ఆలోచిస్తే నోట్లకు ఓట్లు కొని ఆయనతో గెలిచినాక పబ్లిక్ ను దోసుక తినే లీడర్ల ఆటలు సాగాయి కదా అనుకోవట్టినరట. ఈ ఫ్లెక్సీ గురించి ఎరుకైన వాళ్ళు స్కూల్కు పోయినామా, అటెండెన్స్ వేసినామా, పిల్లలకు పాఠాలు చెప్పినామా, టైం కాగానే అవతల పడ్డామా అన్నట్టే ఉంటారు చాలా మంది టీచర్లు. కానీ అక్కడక్కడ బడిని గుడి లెక్క భావించి పిల్లల బతుకులు బాగు చేసేటందుకు మనస్సును పెట్టి డ్యూటీ చేసే పంతులు సుతుంటారు. పిల్లలు కాదు ఇల్లు పిడుగులు. అవును, చదివేది గవర్నమెంట్ బల్లనే గాని ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లగాళ్ళు కూడా ఇళ్ళ ముందు పనికిరారు అనుకోరాదండి. ఆ లెవెల్లో వీళ్ళకు పాఠాలు చెప్తున్నాడు వాళ్ళ సారు కేశవు. ఇగో ఈయననే ఆ సారు. మహారాష్ట్ర నాసిక్ దగ్గర ఉన్న హవేలీ జెడ్పీ స్కూల్ ఇల్లది. బయటి నుండి చూస్తే టార్పాలిన్లతో కప్పిన గుడిసె లెక్క అవుపడుతున్నది కదా, కానీ దాన్నే ఈ సారు గుడి లెక్కన చూస్తాడు. పిల్లలందరినీ చుట్టూ కూర్చుండబెట్టుకొని అర్థమయ్యేటట్టు చదువు చెప్తాడు. వీళ్ళ టాలెంట్ ఏందయ్యా అంటే, ఒకటేసారి 2 చేతులతోని 2 భాషలలో రాస్తారు పిల్లలు. ఎక్కాలు 7 దాకంటే ఆడదాకా పట్ట చెప్పేస్తారు. నిద్రల లేపి 970 ఎక్కం చెప్పుమన్న అప్ప చెప్తారంటే కళ్ళు మూసి తెరిచేటాలకు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తారు. వీళ్ళందరికీ పుస్తకాలలో ఉన్న పాఠాలే కాకుండా నాయకత్వ లక్షణాలు కూడా నేర్పిస్తున్నాడు కేశవ్ సారు. ఎప్పుడన్నా ఈ సార్ రాకపోతే ఇక సీనియర్ స్టూడెంట్లే పిల్లలకు పాఠాలు చెప్పేటట్టు వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చినట. మా పిల్లల బతుకులు బాగు చేసేదందుకు ఈ సార్ తీసుకుంటున్న శ్రద్ధకు 1000 దండాలు ఆనబట్టిరట పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. ఈ ముచ్చటెరకై తదిమ ఊరోళ్ళు సుత తారీఫ్ చేయబట్టిరట సార్ను. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అనే ఒక సామెత ఉంటుంది చూడుర్రి. అగో అసొంటి పనే చేసిర్రు ఇక్కడ డాక్టర్లు. మళ్ళా అది మామూలు ముచ్చట అంటే అస్సలు కాదు, పెద్ద పరిశాన్ కథ చేసిర్రు. ఇంతకీ ఏమంది అంజలి, ఏ డాక్టర్లు ఏం చేసిర్రంటే వార్తలే చూద్దాం పాడ్రి. ఈ ఏడాది గనక బెస్ట్ డాక్టర్ అవార్డు ఇస్తే ఇగో ఈ అన్నకు సర్జరీ చేసిన కాకినాడ జిల్లా తుని గవర్నమెంట్ దవాఖాన డాక్టర్ కే ఇయ్యాలంలా. ఓ అంత ఘనకార్యం చేసిండు మరి డాక్టర్ సాబు. సర్జరీ చేసినందుకు అవార్డు ఇచ్చుడేంది అంటే ఇయ్యాలే మరి. ఎస్ అన్నవరం రామకృష్ణనగర్ లో ఉండే చిన్న అనే ఈ అన్నకు నిరుడు కాలుకు దెబ్బ తాకితే విశాఖపట్నంలో ఒక దవాఖానోళ్ళు రాడ్డేసిండ్రట. అయితే ఇప్పుడు ఆ రాడ్డును తీసేటందుకని తుని గవర్నమెంట్ దవాఖానకు పోతే రాడ్డుని తీసిన డాక్టర్లు గిఫ్ట్ కింద ఇగో
సర్జికల్ బ్లేడ్ మర్చిపోయి అట్లనే కుట్లేసిండ్రట లోపల. ఇగేమున్నది, ఇంటికి వచ్చినాక నొప్పి నొప్పి అని బొబ్బలు పెట్టుకుంటా మళ్ళా పోయి ఎక్స్రే తీపిస్తే ఇగో ఈ సర్జికల్ బ్లేడ్ కనబడ్డది లోపల. దెబ్బకు పరిశాన్ అయిన డాక్టర్లు అప్పటికప్పుడు ట్రీట్మెంట్ షురూ చేసి బ్లేడ్ తీసిండ్రట. కానీ చూడండి ఇక ఎంత పని అయిందో. అసలే కాలు బాగాలేదని దవాఖానకు పోతే దాంట్లో బ్లేడ్ మర్చిపోయి లేనిపోని పీకులాట పెట్టిండ్రు. ఇంకా నయ్యం ఆ బ్లేడ్ చేయంగా ఇంకెంత తక్లీఫ్ కాలేదు పట్టుండి. ఇక గిట్ల లోపల బ్లేడ్ వేటి కుట్లేసిన డాక్టర్కి అవార్డు ఇవ్వకపోతే ఏం చేస్తారులా? కాకుంటే ఇచ్చే అవార్డు పాజిటివ్ ఇయ్యరు, గట్టిగా ఇస్తారు. ఇగో ఇవుల్లా ఇయాల్టి గరగర వార్తలు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.